సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. ఇవాళ సుదినం మన మల్లికార్జున భజన మండపానికి మన తల్లి భారతమాత పూజా కార్యక్రమం అద్భుతంగా అమోఘంగా జరుగుతుంది. పెద్దలు చెప్పే చాలా విషయాలు భజన కేవలం మన వరకే పరిమితం కాకుండా మన పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఇవాళ అనుకున్నాం మన భజన మండలితో పాటు చిన్న పిల్లల భజన మండలి కూడా స్టార్ట్ చేయాలి. అట్లా ఒక 5 భజన స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. కానీ మీరు మల్లికార్జున భజన మండలి వైపు నుంచి పిల్లల యొక్క సంఖ్య తక్కువ కదండి, చాలామంది ఉంటారు. వాళ్ళు కూర్చోబెట్టండి, వాళ్ళు ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి నేను నిర్ణయిస్తాడు. ఒక హనుమాన్ చాలీస కానీ ఒక శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, ఆడపిల్లలు అయితే లలిత సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ చాలా రంగాల్లో చాలా రూపంలో చెప్పొచ్చు మనం. కానీ మనం పిల్లలు కూర్చోబెట్టి సిద్ధంగా లేవు. ఎందుకు లేవంటే ప్రైవేట్ క్లాసులు, స్పెషల్ క్లాసులు, కంప్యూటర్ క్లాసులు, చదువు 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 అని చెప్పేసి వాళ్ళ తలకే మొత్తం ఉద్దేశం పడుతున్నాయి. లేచిన దగ్గర నుంచి స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్రైవేట్ క్లాసు, అది వచ్చిన దగ్గర నుంచి కంప్యూటర్ క్లాసు, అది వచ్చిన పాపం వాళ్ళకి ఇంక రెస్ట్ ఎక్కడుంది కదా. కాబట్టి పిల్లల పెంపకం చాలా తప్పుడు పెంపకం అండి. ఇది స్పష్టం, నేను చాలాసార్లు చెప్పిన విషయం మాత్రం. ఇది ఎక్కడ మనం చెడ్డ అయిపోతే పిల్లలు మన చేతిలో ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి. కాబట్టి మన పిల్లలు కూడా సంస్కారాలు అందేవాళ్ళు కాదు. ఇంకా చెప్పారు కదా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా తయారైందండి. ఛత్రపతి శివాజీ మహారాజు ఎవరి వల్ల పెరిగారు, శ్రీరామచంద్రమూర్తి ఏ తల్లి వల్ల పెరిగారు. వీళ్ళందరూ తల్లి ఒళ్ళో పెరిగిన మహానుభావులు. మామూలుగా వట్టిగా రాలేదు ఎవరైనా సరే. విజయబాయి చేతిలో శివాజీ మహారాజు ఏ విధంగా పెంచింది, ఎక్కడ పెంచింది, ఏ ఉద్దేశం పెంచింది, ఎందుకు పెంచింది అనే విషయంలో ఆమె చేస్తున్నారు. ఒకసారి విదేశీ యొక్క ధనయాత్రలో మన హిందుత్వం నాశనైపోయింది, మన ధర్మం నాశనం, సమాజం నాశనైపోయింది. నా హిందుత్వం కాపాడుకోవాలంటే నా బంధువులు కాద, నా తల్లివారు కాద, నా కొడుకు వల్ల నా కొడుకులు నీకు పెంచుతానని చెప్పేసి ఆ ఉద్దేశంలో పెంచింది. ఆ ఉద్దేశంలోనే హిందూ రాష్ట్ర నిర్మాణానికి ఈ దోహదపడిన మహాతల్లి. అది వాళ్ళ భావం లేదు ఎవరికి కూడా. నా దేశం, నా ధర్మం, నా సమాజం, నా సంస్కృతి, నా సాంప్రదాయాలు, నా తల్లి భారతమాత, ఈ భావన మన ప్రతి క్షణం ఉండాలండి. మీకు తల్లి బిడ్డల యొక్క సంబంధం ఎంతవరకంటే 9 మాసాలు మోసి కనిపించే వరకు ఉంటుంది. ఈ తర్వాత ఆ బంధము కడుపులో బంధం చేస్తుందో అంత బంధం మీకు ఏమఉండదు. కానీ మీకు భూమికి మాత్రం బంధం చేస్తుందో నిరంతరం బంధం కంటే బలమైన బంధం ఇది. ఎందుకంటే భూమి లేకపోతే ఇవాళకి గుడి ఉండదు, అది దేవుడు ఉండదు, మనం కూడా ఉండవు. ఒక్కసారి ఊహించుకుందాం, భూమి లేదనుకుందాం, అప్పుడు ఎలా ఎక్కడ పోతున్నాం మనం అంతా కదా. చెన్నై ఉంటుంది పాతాళ అయితే కదా. కాబట్టి తల్లి బిడ్డలకు సంబంధం కంటే ఈ భూమాత మనకున్న సంబంధం చాలా గొప్ప సంబంధం, అమోఘం, అద్భుతం. కానీ ఎవరు వర్ణించలేము అంతా కూడా. కాబట్టి పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, తపోభూమి, యజ్ఞభూమి, ఇటువంటి భూములు మనం పుట్టాం. ఆ భూమి మన భారతమాత. భారతమాత ఏమో కాదండి అసలు. భారతమాత అని వేరే ఆలోచన చాలా మందికి. అది మేము కాళికామాత ఉన్నాం, కనకదుర్గమాత ఉన్నాం, దుర్గమాత ఉన్నాం, సీతమ్మ మాత ఉన్నా, అది అసలు భారతమాత ఏంటి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకప్పుడైతే. అందులోంచి వాళ్ళు బయటపడాలంతా కూడా. కానీ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ తల్లికి మనకున్న బంధం ఏదో అమోఘమైన బంధం. ఈ తల్లి దగ్గర మన జీవితాలు లేవు. మీరు తాగే నీళ్ళలో, తినే ఆహారంలో, పీల్చే గాలిలో, ఏదన్నా కానీ ఈ తల్లితో సంబంధం అండి. అందుకని అసలు మీకు చిన్నగా చెప్పాలంటే సాంసారి చెప్పే విషయంలో మాత్రం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఛాయ్ తాగిన దగ్గర నుంచి తినే వరకు కూడా మీరు ఏది తినండి, ఏది తాగండి, దేంతో సంబంధం ఉంటుందండి? భూమితే కదా. మీరు ఛాయ్ తాగాలంటే అందులో ఏముండాలి?
తీవండి పక్క టీ పక్క అంతే కదా. తర్వాత షుగరు, దాని తర్వాత పాలు, దాని తర్వాత నీళ్ళండి. చాయ్ పత్తా కింద వస్తుంది, తెలుపు కదా. పాలు ఆరు నుంచి వస్తాయి, 10 నుంచి వస్తాయి కదా. గట్టి గట్టి రాదు కదా, ఆ గట్టి రావాల్సింది. నీళ్ళకు కూరండి. కాబట్టి మనం ఛాయ్ తాగుతుందంటే ఎక్కడి నుంచి అవుతున్నాం అన్న భావం ఒక్కసారి మీకు ఒక్కగా మన ఉదయం కదిలితే, నా తల్లి వల్ల నేను పాలు అవుతుంది, నా తల్లి భారతమాత నాకు పాల్గొంది, నా తల్లి భారతమాత నాకు చక్కెర ఇచ్చింది, నా తల్లి భారతమాత నాకు ఛాయ్ పట్టి ఇచ్చింది. కాబట్టి ఛాయ్ అంతా నా తల్లి భారతమాతదే అన్న భావంతో మీరు తాగేడుకోండి. అంత అద్భుతంగా రుచి వస్తుంది. మీరు రేపు ట్రై చూడండి. ఛాయ్ తాగిన తర్వాత కాస్త పేపర్ అటు ఇటు చూసిన తర్వాత మనకి టిఫిన్ కావాలి. ఏ టిఫిన్ కావాలి? కానీ ఏం చేస్తారు రాజేష్ గారు? ఇడ్లీ వడ, ఇంకా ఉప్మా, ఏది తీసుకోండి మీరు, ఏ వస్తువు తీసుకొని ఏది తినండి, కానీ భూమికి సంబంధం లేని ఏ ఫ్యాక్టరీ కానీ ఏదైనా కానీ భూమి వస్తుందా తయారు వస్తుంది. ఒక్కసారి ఉప్మా అనుకుందామండి. ఉప్మాలో ఏముంటాయి చెప్పండి తొందరగా? గోధుమ రవ్వ, పల్లీలు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, నూనె. అది మీరంటే బాగా ఏం చెప్తున్నా అదే ఉప్మా చేయంతో బాగా చెప్తాను చెప్పేసి బాబు ఉప్మా చేసి పెట్టాం అనుకోకండి. వాళ్ళు చేస్తుందట అవసరం ఏమవుతుంది వేరే విషయం. జీడిపప్ప ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ పడుతుంది ఒకసారి కదా. నవమాసాలు మోసి కనీనప్పుడు ఏమండి మీకు తెలుసు ఆడవాళ్ళ యొక్క పురుడిని పెట్టడం ఎట్లా ఉంటుంది. కానీ ఇంత సంపద ఈ తల్లి మరి చీల్చుకుని వస్తాయండి బయటికి. ఈ తల్లిలో చీల్చుకుని బయటకు వస్తా. ఆ తల్లి ఎంత బాధపడాలండి? ఇదంతా ఎవరి కోసం? మన కోసం కదా. మనం ఏం చేస్తున్నాం తల్లి కోసం? మాత ఎక్కడ అవుతుందండి, మేమేం చేయగలుగుతాం? కనీసం ఏమంటే మాతో ఏది కాదండి. కనీసం ఒక్కటి ఏమవుతుంది కదా, సముద్ర వసతి ఏది ఏమండి గట్టిగా పడుకునే ముందు ఒక్కసారి లేచి ముందు ఒక్కసారి సముద్రవసనే దేవి పర్వతస్థానంలో విష్ణుపత్ని నమస్తు మాత స్పర్శం క్షమస్వ మాత తల్లి జగజ్జనని భూమాత. ఇగో నీ మీద నేను కాలు పెడుతున్నా. ఇవి ఒక్క మాట అన్నేమంటే తల్లి మాకెక్కడ వస్తున్నాడు అసలు మాకు రాదు కదా, అన్నిటికీ మాకు దిగు రాదు కదా. ఆ శ్లోకం చెప్పకండి, నాకు అవసరం లేదు. ఆ శ్లోకం అర్థం ఏంటి? ఓ తల్లి మాత జగజ్జనని భూమాత నీ మీద నేను కాలు పెడుతున్నాను, క్షమించండి. ఈ మాట ఏమండి? మా శ్లోకాలు రావండి, మేము చదువుకోలేదండి. దీనికి చదువుతుందండి. ఇది మన పిల్లలు నేర్పుతున్నామా? మనకి పిల్లలు మన పిల్లలు ఏం నేర్పుతున్నామా? కాబట్టి ఈ భజన వల్ల కేవలం భజనే కదండి, దాంట్లో ఎన్ని విషయాలు వస్తాయి తెలిసే మీకు. అమ్మ అన్న మాట అమృత బాండం. అమ్మ గురించి చాలా పద్యాలు ఉన్నాయి మన దగ్గర, అమ్మ గురించి చాలా పాటలు ఉన్నాయి మన దగ్గర. కానీ వాళ్ళ అమ్మ యొక్క స్థితి ఎట్లా ఉంది వాళ్ళ సమాజంలో, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి? ఇట్లా 100 మంది కనీసం 10 మందిని మారపోతారని ఆశ మనకి అని చెప్పుకోవాలి. ఆ ఆశపోతాం ఇప్పుడు కూడా. ఇన్ని సంవత్సరాలు భజన చేస్తున్నప్పటికి ఇప్పటికీ మనం ఇళ్లలో కలిసి మారలేదు. ఇంకా చాలా మంది చెప్పగలుగుతాం. ఇప్పటికీ చాలా మంది భజన చేసేవాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ అంకులు ఆంటీ ఇప్పటికీ వస్తుంది. నాకు అది బాధ. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నానో బాధ ఒకసారి అనిపిస్తుంది నాకు అది. కానీ మనం మారమే, ఇంకా మనం మారకపోయి సమాజం మారకపోతే ఎందుకంటే దేనికి వచ్చిందంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ మమ్మీ డాడీలు అంకులు ఆంటీలు ఎంత మధురం ఉంటున్నాడు అమ్మాన పదంలో, అదంతా మర్చిపోయింది. కాబట్టి ఈవేళ మహాత్మా పూజ విషయంలో ఒక 2-3 విషయాలు గట్టిగా అనుకున్నాను. మా ఇంట్లో ఏ పరిస్థితుల్లో కూడా మా అబ్బాయితో కానీ మా అమ్మాయితో కానీ మమ్మీ అనిపించుకోను, డాడీ అనిపించుకోను. నేను ఎవరిని కూడా ఆంటీ అన్నాం, అంకుల్ అన్నాం. మీరు అంటే మేమంటే మా అమ్మాయి అంతే కదండి. ఒక్కసారి గట్టిగా అనుకున్నాం అనుకోండి, మనం ఇక 20 మంది 30 మంది బయటకు వచ్చి 30, 60, 70 అంటే మొత్తం బయటకు పోవాలి, విషయం బయటకు పోవాలండి. దానికోసం బదులు అంతేకాని భక్తి ముక్తి మోక్షం ఒక రాగాలు తాళాది కాదండి. అందరూ పాడగలుగుతారు ఏదో రూపంలో, పాడబోవడం సమస్య లేదు కాదు. అన్ని బదులు అందరూ పాడతారు సార్, సంతోషం. కానీ దాంతో కూడా ఎంతమంది సంస్కారం మనం అనుభవిస్తున్నాం, మనం ఎన్నో మన పిల్లలకు సంస్కారం ఇస్తున్నాం.
ఆ సంస్కారాలు ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆంటీ, ప్రతి ఒక్కరూ అంకలే. ఈ ఎవరు చేస్తారు ఆ మూడో కనబడమాట. అమ్మ లేదు, నాన్న లేదు, చిన్నవాడు, పెద్దవాడు, అక్కడే అన్నయ్య, ఇవి అన్ని బంగాలన్నీ పోనీయండి. కాబట్టి దయచేసి మన భజన వాడు అనగా ఇక్కడ స్టార్ట్ చేయకపోతుంది అంటే సాధన స్టార్ట్ అయిపోయింది, నేను కాదండి. కానీ ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి అని చెప్పి ఇవాళ అండి మేము భోజనం వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళాక మనం అంతా కూడా ఫంక్షన్ కలుస్తాం. భోజనం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుందండి? అంతేకాదు, ఏం జ్ఞాపకం వస్తుంది? ఆ కంచం ఒక మీద కొనుగోలు కదా, పారవేయబోగు 10 మెతుకులైనను కడుపు నిండెనత్తు కాలదని, మెతుకులేని జనులు మెండుగా ఉన్నారు, తిండి గింజ విలువ తెలుసుకోండి. ప్రతి నేను ఫంక్షన్లో చూస్తాను ఎంత శుభ్రంగా మనం తింటున్నాం మా వాళ్ళు అంటే ఒక్క మెతుకులు పాడేయట్లా, చాలా సంతోషమండి. ఇవాళ కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఒక్క పూట భోజనం చేయడం సామాన్యం ఈ దేశంలో. ఇప్పటికీ మనము ఇంత పెట్టేసుకుంటాం, 2 మెతుకులు తింటాం, మొత్తం గింజలు పడేస్తాం. మహాపాపం అండి. అన్నం పరబ్రహ్మ అన్నీ మనకు తెలుసు. కానీ ఈ విషయాలన్నీ కూడా భజన అనుకుంటాం. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికోసం భజన. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఉంటుంది. ఈ మాతృదేవోభవ అనే విషయం ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం? ఇక కనీసం ఈ 4 పదాలు మన పిల్లలకు వస్తాయా? మన పిల్లలకు వస్తాయి. ఒకసారి మన దగ్గర స్టార్ట్ చేయాలండి. అసలు మన కుటుంబం అసలు ఎట్లా ఉంది, నీ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి మన కుటుంబం దగ్గర మొదలుపెట్టామనుకోండి, పక్క కుటుంబం, ఆ కుటుంబం, ఆ కుటుంబం, ఆ కుటుంబం దేశం అంతా ఆటోమేటిక్గా మారిపోతున్నాయి. మన కుటుంబమే సరిగా లేకపోతే బయట కుటుంబం ఏ మార్చగలుగుతాం మనం? మనలో సంస్కారం లేకపోతే ఎదురు సంస్కారం కొంతగా ఎంత తయారు చేస్తాం మనం దేవుడు కలుస్తాం, తాగుతుంటాం, తిరుగుతుంటాం. ఈ తాగు తప్పని ఎట్లా చెప్తాం మనం? కాబట్టి మనం సంస్కారంతో కావాలి. మనం తాకూడదు, మనం చివరి తీర్చకూడదు, మనం అబద్ధం ఆడకూడదు, మనం ఏం చేయకూడదు. ఇది మనలో సంస్కారం లేపాలంటే ఒకే మార్గం. కాబట్టి సనాతన ధర్మం అంటే వచ్చిన లేదండి. ధర్మభూమి, కర్మభూమి చెప్పేది ఉన్న వాళ్ళు ఎన్నిటిగా మూలం సనాతన ధర్మం. కాబట్టి వాళ్ళు పిచ్చి కుక్కలు పోస్తాయి సనాతన ధర్మాన్ని మొత్తం నేలమట్టం చేసేస్తామని చెప్పేసి. దాన్ని మనం జవాబు చెప్పాలి, వాళ్ళందరూ తయారవ్వాలి. అందుకే మనం ఎలక్షన్ ముందు చెప్పాం, హిందుత్వానికి, హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలకి, గుళ్ళు గోపురాలకి ఎవరైతే అయోధ్య రామదేవి కడతారో వాళ్ళకే మా ఓటు అని చెప్పి స్పష్టంగా చెప్పేసి బాగా చెప్పారు. వస్తుందండి, అది కూడా వస్తుందండి. తొందరగా కాశీ కూడా పూర్తయిపోతుంది. మన 22వ తేదీ మన బాలరామ మహానుభావుడు ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చూసినప్పుడు కళ్ళం పట్ల నీకు ఆత్మనే ఉన్నాయి ఆ కార్యక్రమం అని చెప్పుకోవాలి. ఎందుకని 5 లక్షల మంది చనిపోయారు మహానుభావుడు. 500 సంవత్సరాలు ఇవాళ మన రాముడికి అసలు ఇల్లు లేకుండా పోయింది. మనం ఆ ఏళ్ళలో కూర్చున్నాం. ఇప్పటికీ మరి అది దేవుడు దేవాలి, ఇప్పటికీ ఆయనకు ఇల్లు అంటే ఏర్పాటు చేశాం. అదే రామండి. 5 లక్షల మంది ఒకరిద్దరు కాదు కదా. నేను చెప్తున్నది ఆ 5 లక్షల మంది చనిపోయిన వాళ్ళు మనం కూడా ఉన్నాం. మళ్ళా పుట్టి మన యొక్క బాగా మంది మనం కట్టుకున్నాం. అదృష్టం మన దగ్గర. కాబట్టి భజన ఇంకా సంఖ్య పెరగాలి. ఇప్పుడు చెప్పారు సంఖ్య ఇంకా పెరగాలి. మీరు సంఖ్య ఇంకా పెంచాలి, బ్రాంచెస్ పెరగాలి. కేవలం ఈ గుడి కాకుండా పక్క గుడికి పోవాలి. ఎక్కడ నిజామాబాద్లో గుడి ఉన్నప్పుడు ఖాళీ లేకుండా అన్ని గుళ్ళు కూడా భజనతో నిండిపోవాలి. మా భజన కాదు, మా పిల్లలు అన్నటువంటి అనుమతించాలి. లేదు ఆడవాళ్ళు మా భజన ఏదో ఒకటి మాకు అంటారా, విష్ణు సహస్రం, లలిత సహస్రం, మాతృ మండలి, ఒక సత్సరం ఉంటుంది, ఒక బాల సంస్కార కేంద్రం, ఏదైనా చేయండి కాక భజన కూర్చోబెట్టండి. ఇందాక రాజు చెప్పి బాబు ఎంతమంది కలిసారు, మాకు ఎంతో ఆనందం, నిజంగా ఆనందం. అసలు ఎంతమంది మన నాకు ఎప్పుడు కలిసాం, మన కార్యక్రమం చూసాం కదా. 2,000 మందిలో దగ్గర 70% మనమే ఉన్నాం. ఎవరంటే భారతమాత భజన, భారతమాత భజన ఎక్కడో విశాఖపట్నం దృష్టిలో కావచ్చు. ఆమె అక్కడ పోయి ఫోన్ చేసింది, మామయ్య ఎంత బాగుందో మీ కార్యక్రమం, అసలు ఎట్లా చేసేది అని చెప్పింది. నేను మా తల్లి ఎట్లుంటాడు, మా చెల్లి ఎట్లుంటాడు, మా అక్కలు ఎట్లుంటాడు, ఇవాళ మా కోసం చూస్తుంటారు వాళ్ళు. ఏ కార్యక్రమం చెప్పించేది ఎంతవరకు మీరు రామన్న మాట అనలేదు వాళ్ళు. ఎంతమంది నాకు దయాసి మీద ప్రత్యేకంగా నాకు ఈ పింక్ డ్రెస్సెస్ చూస్తే ఎంతో ఆనందం ఉందని చెప్పేసి ఈ తెలంగాణ యూనివర్సిటీ ఆ పేరు పేరండి
త్రివేణి పింక్ డ్రెస్ పింక్ డ్రెస్ మూడు సార్లు ఇలా మనకి మోడల్ అండి. ఈ మోడల్ మొత్తం దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం మనం కూడా చేయాలి. అందరూ కూడా మొత్తం ప్రయత్నం చేస్తాం. ఆ స్థాయికి వెళ్ళిపోయి మనం బయట పట్టుకోలేదండి. ఇదంతా మీ యొక్క కృషి. రాత్రి ప్రతి సంవత్సరం 12 అవుతాయి నాకు వేసిన చేసాను. నేను 12 గంటలకు కూర్చొని నేను లేచి ఇక్కడ కూర్చొని ఉంటాను. రోజు 12 అవుతాను నాకు ఒక ఆదివారం తప్ప. నేనేమంటే ఆదివారం ఖాళీ ఉంది, మీరు ఆదివారం కాస్త పెద్ద బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఆదివారం ఖాళీ ఉంది, మా మటన్ చికెన్ తింటారు మావాడు. ఆ భయంతో మా గుళ్ళోకి వెళ్ళడానికి ఒక్కటే ఉందండి. అది ఎంతమంది ఒకటే ఉంది. నేను నాకు వెళ్తా ఏంటి చేయలేదు ఉన్నదంతా ఖాళీ. కాబట్టి మీకు కృషి చేసింది బట్టి లేదండి. పాటలు బాగా నేర్చుకున్నాను, పెద్దలు బాగా నేర్చుకున్నాను, అంతా బాగుంది, నలగ బాగుంది, అన్నీ బాగుంది. మంచి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ యొక్క రుణం తీసుకోవాలంటే ఎక్కడే మార్గం అండి. కాబట్టి రాబోయే తరం ఏదో మనం ఏ పని పని చేస్తామో మన మొత్తం పని చేయకూడదండి. మన పని అయిపోయింది. మన ముత్తాతలు మన తాతకి ఇచ్చారు, మన తాతలు మన తండ్రికి ఇచ్చారు, మన తండ్రి మనకి ఇచ్చారు. మనం మన మనవడికి ఇవ్వాలి, మనం మనవడికి ఇవ్వాలి. ఇది ఒక వారసత్వం అండి. కానీ ఎంత బాధాకరం అంటే ఇవాళ మన పాఠం కదా, ముత్తాత హిందువు మీ తాత హిందువు ఇది నడుస్తుంది. ఇప్పుడు బాగా హైలైట్ అయింది. బాగా ఇవి పాట కూడా మీ ముత్తాత హిందూ, మీ తాత హిందూ, మీ అయ్యే హిందూ పని మరి అసలు ఎందుకు మారిపోయారు మాత్రం. ఇది స్పష్టంగా బాహాటంగా ఈ పాట కొన్ని భజన వాళ్ళు మీ అయ్యా అనకండి సార్, నేను నాన్న అంటే అయ్యా అంటే వాడికి మోటుకుందని పాపడికి. నేను ఇది తిట్టాడు సార్, తిట్టనాకే అన్నాను. నేను రాసిదే తిట్టనాకి తిట్టకూడదు నా మొహం. కానీ నెలరాగా రామకృష్ణ పూజ చేశాడు, శివనామ పఠించాడు, రామకృష్ణ అనుకుని తిరిగినోడు నీకు రాత్రి మారిపోయాను. రాముడు లేడు, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఎవరు లేరు అసలు. కాబట్టి రాముడు తీసుకెళ్ళి చెరువులో పడండి, మీ ఇంట్లో లక్ష్మీదేవులను తీసుకెళ్ళి గంగా కలపండి అంటే ఎంత బాధ చూస్తుంది. క్రిస్టియన్ యొక్క సంఖ్య పెరుగుతుంది, చాలా చేస్తున్నారు. అది నీటి కింద మొత్తం పారుతా ఉంటుంది. ఆ ప్రమాదం వాళ్ళు మళ్ళకుండా చూడండి. ఆ సంఖ్య తగ్గాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళకి కొత్తమని కాదు, మనం జాగ్రత్త వాళ్ళకి డీల్ చేయాలి. మనం కూడా అది మీరు నాన్న ఏం చేయాలి, మీ నాన్న ఏం చేయాలి, ఇది తెలియదు తప్పు కదా. తల్లి మార్చుంటారు, తండ్రి మార్చుంటారు అంటే మళ్ళీ మనం రాస్తారు. ఎంత పనులు ఇంకా మనకి కేవలం ఇక్కడే కూర్చుంటారు, ఇదే చేస్తాను కాదు. కాబట్టి చెప్పుకుంటూ పోతే అనంతం ఉంటుంది. చాలా భయంగా జరిగే కార్యక్రమాలు మా తల్లి యొక్క ఆశీర్వాదం ఎవరికి ఉంటాయి, మన చెవి అయితే ఉండే ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికార్జున గది మండలి వారికి, మల్లికార్జున గుడి మందిర వారికి, కమిటీ వారికి ఉదయపూర్వ నమస్కారం అర్థం చేస్తూ గురు భారత్ మాతాకి, మల్లికార్జున మహారాజుకి, సత్య సనాతన హిందూ ధర్మకి, గో మాతాకి. వీడియో గాజ శ్రీరాములు.